మిర్చి మార్కెట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మలక్పేట. అలాంటి మలక్పేట అంటేనే గుర్తొచ్చేది దేవరా రాజేశ్వరరావు గారు. ఏ వయసులో మీరు మిర్చి వ్యాపార రంగంలోకి రావడం జరిగింది? అరే నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు వద్దని చెప్పాను. ఆయన బాగా కోపడి నీకు తెలియదు, నీ జీతంలో ఒక 21 దినం చేయలేవు అన్నాడు. మిర్చి మార్కెట్లో మన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది రైతులు రావటం ఇదంతా జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇమీడియట్గా పేమెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతర మార్కెట్ల కంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సేమ్ డే పేమెంట్ జరుగుతుంది వాళ్ళకి. బై ఈవినింగ్ దే విల్ రీచ్ దేర్ విలేజ్. అంత సౌకర్యం అన్నమాట హైదరాబాద్కి వస్తే రైతులు. మిర్చి మార్కెట్ అంటేనే మలక్పేట అని అంటారు. అంటే మలక్పేట మిర్చి మార్కెట్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడే అంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని. హైయెస్ట్ జిఎస్టీ కూడా పే చేసింది మీరే అని విన్నాను. నాది 2 ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి సూర్య ట్రేడర్స్ కమిషన్ దుకాణము, రెండవది. అయితే మీరు రాజకీయ రంగంలో చూస్తే కనుక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని అయితే విన్నాను సార్. ఎందుకని మీరు రాజకీయాల వైపు మీకు వెళ్ళాలని ఆసక్తి కలగలేదు అంటారు? నాకు 1 మంత్ జైలు అయింది, చెంచల్ కూడా జైలు. జైల్లో కూడా వెళ్ళారు. సార్ ఇది ధ్యానం మాలిక. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన యోగా, మెడిటేషన్, వీటన్నిటి గురించి ఉన్నాయి సార్. దీని గురించి ఒకసారి నాకు మీరు ఎక్స్ప్లెయిన్. నేను వాళ్ళు పనులు తెచ్చుకుంటే ఆ పనులే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అంతే. నో ఫీజ్, నథింగ్. అప్పుడు మాకేంటి సిటీలో ఈ హాల్స్ అనేది ఫ్రీగా దొరికేది, మంచి కార్యక్రమం కాబట్టి ఇక మా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఏదో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షలు కావాలి కాబట్టి సిటీలో కష్టమైపోయింది. ప్రజాకర్లు అప్పుడు ఎట్లా ఉండేవి, ఆ మూవీ రావటం దాంట్లో ఎలా ఉంది ఏంటని సినిమా రూపంలో మేము అంతా చూడటం, తెలుసుకోవడం జరిగింది. నిజంగానే అప్పుడు అలానే ఉండేదా సార్? నిజాం సరెండర్ అయిన తర్వాత ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు టెర్రరిస్ట్ ఎవరు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మనకు భయపడుతూ ఉండేవాళ్ళు. నేనైతే అక్కినేని నాగేశ్వరరావు నా బెస్ట్ ఫ్రెండ్. నా పౌడరే వాడేదాన్ని. నా గోడౌన్లో ఒకసారి షూటింగ్ అయింది, అప్పుడు మీకు ఫ్రెండ్ అయ్యాడు. ఆ రోజు 30 సంవత్సరాలు నాన్న వచ్చి పౌడర్ వాడాడు ఆయన.